హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు ఏపీ డిఎస్సికి కానీ తెలంగాణ డిఎస్సికి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ బయాలజీ మెథడాలజీకి. ఓకేనా? ఈ మెథడాలజీలో మెయిన్ అసలు ఈ ఎడ్గార్ డేల్ అనుభవ శంకు నుంచి క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అనుకోండి. ఓకేనా? అది మనకి కింద నుంచి పైకి వెళ్ళే కొద్ది మూర్తిమత్వం, అమూర్తత్వం ఇవన్నీ వీటి గురించి అడుగుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఓకేనా? కింద నుంచి పైకి వెళ్ళే కొలది పైనుంచి కిందకు వచ్చే కొలది అనేసి ఉంటుందన్నమాట. ఓకేనా? ఆధార భాగం నుంచి అగ్రభాగం అంటే కింద నుంచి పైకి వెళ్ళే, ఇది ఆధార భాగం అయితే ఇది అగ్రభాగం అనుకోండి. ఆధార భాగం నుంచి అగ్రభాగం వెళ్ళే కొద్దీ మూర్తత్వం తగ్గుతుంది. మూర్తత్వం ఏమవుతుంది? తగ్గుతుంది మూర్తత్వం. ఓకేనా? అదే మనకి ఆధార భాగం నుంచి అగ్రభాగం వెళ్ళే కొలది అమూర్తత్వం పెరుగుతుంది. మూర్తత్వం తగ్గుతుందంటే ఏంటి అర్థం? అమూర్తత్వం పెరుగుతుంది అనేసి. ఓకేనా? ఇప్పుడు మనం ఆధార భాగం నుంచి అగ్రభాగం వైపు వచ్చే కొలది, ఓకేనా, అగ్రభాగం నుంచి ఆధార భాగం అంటే పైనుంచి కిందకు వస్తుంటే మూర్తత్వం పెరుగుతుంది. మూర్తత్వం ఏమవుతుంది? పెరుగుతుంది. అమూర్తత్వం తగ్గుతుంది. గుర్తుంచుకోండి. కింద నుంచి పైకి వెళ్ళే కొలది లేదంటే ఆధార భాగం నుంచి అగ్రభాగం వెళ్ళే కొలది మూర్తత్వం తగ్గుతుంది. అదే పైనుంచి కిందకు వచ్చే కొద్ది అయితే మూర్తత్వం పెరుగుతుంది. ఫస్ట్ మనకి శంకు యొక్క పీఠ భాగంలో ఏముంటుందంటే ప్రత్యేక ప్రయోజనకరమైన అనుభవాలు, వాస్తవ అనుభవాలు అనేవి ఉంటాయి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఒక సన్నివేశంలో నటించడం, నమూనా రూపాన్ని ఉన్నట్లు నటించే వాస్తవ అనుభవాలు అనేవి మనకి సెకండ్లో ఉంటాయి అనుభవ శంకువులో. థర్డ్ వన్ వచ్చేసి ప్రత్యక్షంగా వర్క్షాప్లలో పాల్గొనడం. ఫోర్త్ వన్ ప్రదర్శనలు పరిశీలించడం, వస్తు ప్రదర్శనలు చూడడం. ఓకేనా? చలనచిత్రాలు వీక్షించడం, స్థిర చిత్రాలను వీక్షించడం, ఉపన్యాసాలను వినడం, పుస్తకాలను చదవడం. మనకి పుస్తకాలను చదవడం అంటే మూర్తత్వం తగ్గుతుంది, అంటే మనకి కనిపించేవి తగ్గుతాయి, ప్రత్యక్షంగా అనుభవించేవి తగ్గుతాయి కాబట్టి మూర్తత్వం అనేది తగ్గుతుంది. అదే కిందకు వచ్చే కొలది మూర్తత్వం పెరుగుతుంది. ఎందుకంటే మనం చూడడం, వినడం, తెలిసిన వాటిలో ప్రత్యక్షంగా అనుభవించడం ఇవన్నీ పెరుగుతాయి పైనుంచి కిందకు వస్తుంటాయి. సో అందుకని మూర్తత్వం అనేది పెరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇందులో వచ్చేసి ఆధార భాగంలో లేదా పీఠ భాగంలో 90% ఒక పనిని ప్రత్యక్షంగా చేసినప్పుడు, అంటే ప్రత్యక్షంగా చేసినప్పుడు అంటే మనం ప్రత్యక్షంగా అనుభవిస్తాం కాబట్టి మనకి బాగా ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ 2 వచ్చేసి చెప్పింది రాసిన దాంట్లో 70%, చూసి విన్న దాంట్లో 50%, చూసిన దాంట్లో 30%, విన్న దాంట్లో 20%, చదివిన దానిలో 10%. ఓకేనా? ఇది ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు. ఎడ్గార్ డేల్ అనుభవ శంకు మ్యాక్సిమం క్వశ్చన్లు ఎట్లా వస్తాయంటే ఇవి ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు. కల్పిత అనుభవాలు అంటే ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి నాటకీకరణాలు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ఎగ్జిబిషన్స్, ప్రదర్శితాలు. ఓకేనా? ప్రదర్శితాలు. నెక్స్ట్ వచ్చేసి టెలివిజన్. స్థిర చిత్రాలు అంటే టీవీ అనుకోండి, టెలివిజన్. నెక్స్ట్ వచ్చేసి చలనచిత్రాలు, ల్యాప్టాప్లు, ఎల్సిడి, ఎల్ఈడీలు ఇట్లాంటివి. ఓకేనా? నెక్స్ట్ స్థిర చిత్రాలు, రేడియో రికార్డింగ్లు ఇట్లాంటివన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది.